తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీజేపీ ఆధ్వర్యంలో సమ్మేళనాలు ఏర్పాటు చేసేలా కమల నేతలు ప్లాన్ చేశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు హాజరు కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ అగ్రనేతలు కీలక సూచనలు చేయనున్నారు. అలాగే ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండలాల వారీగా మీటింగ్లను ఏర్పాటు చేయడంతో పాటు 15 నుంచి 17 వరకు ప్రతి ఇంటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇదిలా ఉంటే ఈ నెల 20 తర్వాత తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల పర్యటనలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నరేష్, తెలంగాణ బీజేపీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోంది. ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ రోజు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వాళ్ళు సమ్మేళనాలు నిర్వహించిపోతారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి సమ్మేళనం జరగబోతుంది. ఇక రేపటి నుంచి వరుసగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మీటింగ్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. అదేవిధంగా బూత్ స్థాయి కార్యకర్తలు, ఆ పై స్థాయి కార్యకర్తలు ఈ సమ్మేళనానికి హాజరు కాబోతున్నారు. ఇక ఈ సమ్మేళనాలు ముగిసిన తర్వాత ఈ నెల 11 నుంచి అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు బీజేపీ మండల స్థాయి మీటింగ్స్ కూడా నిర్వహించబోతుంది. మండల స్థాయిలో బీజేపీ రాష్ట్ర నాయకులతో ఈ సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత 15, 16, 17 3 రోజులలో తిరిగి మళ్ళీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పేరుతో ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా కేంద్రం ఏం చేసిందనే అంశాలను ఇంటింటికి వివరించబోతున్నారు. ఇక ఇవి ముగిసిన తర్వాత ఈ నెల 18 నుంచి నోటిఫికేషన్లు ఉన్న నేపథ్యంలో 20వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రానికి రాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ లాంటి నాయకులంతా కూడా ప్రచారం నిర్వహించబోతారు. నిజానికి ఇప్పటికే మార్చి నెలలోనే 4 సభల్లో ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో ప్రసంగించి 4 సభల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, అదేవిధంగా నాగర్ కర్నూలులో. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కనీసం 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చెప్పి నిర్ణయించింది.